అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏబీవీ ఆల్ ఇన్ వన్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డు గురించి అండి. ఒకవేళ ఆధార్ కార్డు రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. 2009లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఆధార్ కార్డు ప్రపోజల్ పెట్టిందండి. అందుకు అనుగుణంగానే 2009లోని UIDAIని ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను. అంటే ఆధార్ కార్డుని ఇష్యూ చేయడం అండ్ మానిటరింగ్ చేయడం, ఆ డాటాని సెక్యూర్ చేయడం మొత్తం UIDAI చూసుకుంటుందండి. UIDAI చైర్పర్సన్ గా నందన్ నీలకన్ని నియమించిందండి. ఈయన ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి కో-ఫౌండర్ అండి. ఆ కంపెనీ పేరేంటో వీలైతే కామెంట్ లో తెలియజేయండి. ఆధార్ కార్డ్ డిజైన్ చేసి కూడా ఈయనే. ఆధార్ కార్డ్ లో ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్షియల్ అడ్రస్ తో పాటుగా ఫింగర్ ప్రింట్స్ డేటా కూడా తీసుకోవడం వల్ల అప్పుడు అపోజిషన్ ఉన్న పార్టీలన్నీ చాలా వరకు అబ్జెక్షన్ పెట్టాయండి. సుప్రీంకోర్టులో కూడా చాలా మంది దీనిపైన కేసు వేశారు. అయినా సరే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ దీని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే ఈ ఆధార్ కార్డ్ ని సక్సెస్ఫుల్ గా జారీ చేయడం జరిగిందండి. ఆధార్ కార్డు పెట్టడం గల మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే అప్పట్లో సరైన గుర్తింపు కార్డు మన దేశంలో ఎవరికి ఉండేది కాదు. అంటే ఒక రేషన్ కార్డు అనేది ఉండేది అంతే. సో దీని వల్ల ఏమైందంటే నకిలీ ఐడి ప్రూఫ్లు పెరిగిపోవడము, ఏమైనా స్కీమ్స్ పెడితే నకిలీ వ్యక్తులు అంటే అర్హత లేని వ్యక్తులు కూడా తీసుకోవడము, అర్హత ఉన్న వారికి అందకపోవడం. ఇంకోటి ఏంటంటే దేశంలోకి అప్పట్లో చాలా మంది అక్రమంగా చొరబడేవారండి. సో వాళ్ళు ఎటువంటి మనకి ఐడి ప్రూఫ్ లేకపోవడం వల్ల అలాంటి వారిని గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉండేది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆధార్ కార్డుని తీసుకొచ్చిందండి. అంటే దీంట్లో పేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఫోటో ఉంటుంది, ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయండి. ప్రస్తుతం భారతీయుల గుర్తింపు కార్డు అంటే ఒక ఫస్ట్ వచ్చేది అందరికి ఆధార్ కార్డే. సో ఈ ఆధార్ కార్డ్ ని మొట్టమొదటిసారిగా 2010 సెప్టెంబర్ 29వ తేదీన అప్పటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా మహారాష్ట్రలో లాంచ్ చేయడం జరిగిందండి. దేశంలోనే మొట్టమొదటి ఆధార్ కార్డును ఒక మహిళకు ఇవ్వడం జరిగింది. ఆ మహిళ పేరేంటో కామెంట్ లో తెలియజేయండి. ఆ తర్వాత ఈ ఆధార్ కార్డు లో చాలా మార్పులు వచ్చాయండి. అంటే గవర్నమెంట్ పంపించే ఆధార్ లెటర్ కాకుండా బయట ఇంటర్నెట్ లో తీసుకునే ఈ ఆధార్, PVC కార్డును కూడా అధికారికంగా కూడా చెల్లుబాటు అయ్యే విధంగా వాడుకోవచ్చు అని చెప్పేసి UIDAI నుంచి ప్రకటన వచ్చిందండి. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అడుగు ముందుకేసి ఆధార్ కార్డ్ ని భారత పౌరసత్వ గుర్తింపు కార్డుగా గాని, పుట్టిన తేదీకి గుర్తింపు కార్డుగా గాని వాడరాదని స్పష్టంగా రూల్స్ పాస్ చేసిందండి. అదే విషయాన్ని మన ఆధార్ కార్డులో కూడా ముద్రించడం జరిగింది. ఆధార్ కార్డులని ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే కనీసం 10 సంవత్సరాలకు ఒక్కసారి అయినా సరే ఆధార్ కార్డులని అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. లేదా వీలైతే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకుంటే ఇంకా మంచిది. అప్డేట్ చేసుకోవడం అంటే ఫోటో మార్చుకోవడము, లేదా అడ్రస్ మార్చుకోవడము, ఫోన్ నెంబర్ మార్చుకోవడము, ఇలాంటివి ఏదో ఒక యాక్టివిటీ జరగాలండి ఆధార్ కార్డులో. అలాంటప్పుడు ఏమైందంటే మన ఆధార్ కార్డ్ అనేది సెక్యూర్ గా ఉంటుంది, యాక్టివ్ గా కూడా ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డ్ని జారీ చేసినప్పటి నుంచి మీరు కనుక ఎప్పటికీ అప్డేట్ చేసుకోకపోతే ఆధార్ కార్డ్ క్యాన్సల్ అవుతుందా? లేదండి, ఖచ్చితంగా లేదు. ఒక్కసారి ఆధార్ కార్డు జారీ చేశారంటే ఆ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ కార్డు రద్దు అవ్వదు. కానీ మీరు కనుక రెగ్యులర్ గా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోతే అది ఎందుకు పనికిరాదండి. ఎందుకంటే మీరు ఈ ఆధార్ కార్డులని బ్యాంకులో ఇచ్చింటారు, ఏదైనా స్కీమ్ పెడితే ప్రతి స్కీమ్ కి ఇచ్చింటారు, రేషన్ కార్డు లింకే ఉంటుంది, పెన్షన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు అడుగుతారు, మీరు ఏదైనా జాబ్ చేస్తే ఆధార్ కార్డు ఇచ్చింటారు. సో ప్రతి దగ్గర ప్రతి దాంట్లో మీరు ఆధార్ కార్డుని ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఆధార్ కార్డు రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోకపోతే ఈ సర్వీసులన్నీ ఆగిపోతాయి. అలాగే ఉంటే ఇక ముందు కూడా దాన్ని వాడలేరు. తర్వాత వచ్చే స్కీమ్స్ కి సంబంధించి, కొత్త రేషన్ కార్డు సంబంధించి కానీ ఏమైనా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే స్కీమ్లకి ఈ ఆధార్ కార్డు చెల్లకుండా పోతుందండి. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది. మీరు ఆధార్ కార్డు రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోలే అనుకోండి, ఇక మీకు ఏది రాకుండా ఉంటుంది. సో కనీసము 10 సంవత్సరాలకు ఒక్కసారి అయినా సరే ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. వీలైతే ప్రతి 2 సంవత్సరాలకు అప్డేట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే ముందొచ్చే ఏ సర్వీసులకైనా సరే మీ ఆధార్ కార్డు చెల్లకుండా పోతుందండి. ఎందుకంటే మీ ఆధార్ కార్డు ఏం రద్దు అవ్వదు, కానీ దాని యొక్క వాడకం అనేది తగ్గిపోతుంది. దాన్ని మనం ఎక్కడిచ్చినా సరే అది చెల్లుబాటు కాకుండా పోతుంది. సో అందుకని రెగ్యులర్ గా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి.
అసలు ఆధార్ కార్డు ఎప్పుడు రద్దు అవుతుంది తెలుసా? మీరు ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు రద్దు అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాలాధార్ తీసుకున్నారనుకోండి, అప్పుడు రద్దు అవుతుంది. లేదా మీరు మాస్క్డ్ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి మీరు ఆధార్ కార్డు తీసుకున్నా, లేదా మీరు మాస్క్డ్ ఫొటోస్ పెట్టి ఆధార్ కార్డు తీసుకున్నా ఆధార్ కార్డు రద్దు చేయబడుతుంది. కానీ ఆధార్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయినా సరే ఆధార్ కార్డు రద్దు అవ్వదండి. ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఆధార్ సెంటర్కి వెళ్ళి పలానా పర్సన్ చనిపోయిందని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాతనే ఆధార్ కార్డు రద్దు అవుతుంది. అప్పటిదాకా ఆధార్ కార్డు కూడా ఎప్పటికీ రద్దు అవ్వదు. అసలు ఆధార్ కార్డుని ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు తెలుసా? పేరుని ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు కాకుండా ఇంకొకసారి మాత్రమే చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవి అసలు అవకాశమే లేదండి చేంజ్ చేసుకోవడానికి. ఇన్ కేస్ ఏదైనా సరే ఆధార్ వాళ్ళ నుండి టెక్నికల్ ఎర్రర్ ఉంటే వెరిఫై చేసి చేంజ్ చేస్తారు. ఇంకొకటి అడ్రస్, ఇది అన్లిమిటెడ్ అండి. దీనికి లిమిటేషన్స్ ఏమి లేవు, ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా ఎన్నిసార్లు అయినా సరే అప్డేట్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి ఫోటో కూడా ఎన్నిసార్లు అయినా సరే మార్చుకోవచ్చు. మార్చుకోవడానికి అవకాశం లేనిది డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, జెండర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.